బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో అన్ని రాష్ట్రాలను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం చేసింది. ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడుతో పాటు కర్ణాటక, గుజరాత్ లో కొత్తగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. అదే విధంగా ఏపీ, తెలంగాణలోనూ రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి. దేశంలోకి మరో 2 కొత్త కరోనా వేరియంట్లు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. కొత్త వేరియంట్లు NB1.8.1, LF7 గుర్తించారు. తమిళనాడు, గుజరాత్ లో ఈ తరహా కేసులు నమోదైనట్టు వెల్లడించారు. మరోవైపు కరోనా కేసులపై రేవంత్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇందులో భాగంగా గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక కరోనా వార్డులు ఏర్పాటు చేసింది. ప్రత్యేక వార్డుల్లో 60 పడకలు ఏర్పాటు చేసింది సిబ్బంది. ఇక తెలంగాణలో 1, ఏపీలో 4 కరోనా కేసులు రికార్డయ్యాయి. హైదరాబాద్ లో మళ్లీ తొలి కరోనా కేసు నమోదు కావడంతో జనం ఆందోళన చెందుతున్నారు. విశాఖలో 2, కడపలో 2 కరోనా కేసులను గుర్తించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. ఇప్పటికే ఇటు కరోనా కేసుల నేపథ్యంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అయితే అలర్ట్ గా ఉండాలని సూచించింది. ఇప్పటివరకైతే మన తెలంగాణలో ఒక కేసు నమోదైంది. మరి ఇది వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే ప్రభుత్వం తరపున ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? మరోసారి కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా చూస్తే మాత్రము అన్ని రాష్ట్రాలను కూడా కేంద్ర ప్రభుత్వము అలర్ట్ కూడా చేసింది. అయితే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలను కూడా సీఎంలతో పాటు వైద్య శాఖ సంబంధించిన పూర్తిగా కేంద్ర ప్రభుత్వం అలర్ట్ కూడా చేసింది. కరోనా నేపథ్యంలో అన్ని ప్రికాషన్స్ కూడా తీసుకునే విధంగా కూడా గైడ్లైన్స్ కూడా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ముఖ్యంగా చూస్తే కర్ణాటక, గుజరాత్ లో కోవిడ్ సంబంధించిన కేసులు ఇప్పటికే నమోదయ్యాయి. మరోవైపు చూస్తే కొత్తగా ఈ యొక్క వేరియంట్లు కూడా కేసులు నమోదవుతున్నాయి. అయితే కొత్తగా నమోదైన వేరియంట్లు NB1.8.1, LF7 గా దీనికి సంబంధించి 2 కొత్త వేరియంట్లుగా గుర్తించారు. ఇవంతా కూడా తమిళనాడు, గుజరాత్ లో ఈ యొక్క కేసులు కూడా నమోదయ్యాయి. మరోవైపు చూస్తే తెలంగాణలో 1, ఏపీలో 4 కేసులు కూడా నమోదయ్యాయి. ముఖ్యంగా చూస్తే హైదరాబాద్ లో కూడా ఒక కేసు కూడా నమోదైంది. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణలో ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. అయితే గాంధీకి సంబంధించిన హాస్పిటల్లో 60 పడకల గదికి సంబంధించి కూడా ఒక కరోనాకు సంబంధించి ఒక వార్డును కూడా ఏర్పాటు చేసింది. ఎవరికైనా కరోనా వస్తే వెంటనే ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకునే విధంగా కూడా అన్ని చర్యలు కూడా చేపట్టారు. అయితే ఓవరాల్ గా చూస్తే మాత్రము అందరూ కూడా చాలా అలర్ట్ గా ఉండాలి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, అంతేకాకుండా శానిటైజర్ కూడా ఎప్పటికప్పుడు కూడా ఉపయోగించుకుండాలి అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఇప్పటికే వైద్య శాఖకు సంబంధించి కొన్ని ఉత్తర్వులు కూడా జారీ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అంతేకాకుండా ఇంకా విశాఖలో 2 కేసులు, కడపలో 2 కరోనా కేసులు కూడా నమోదైన నేపథ్యంలో ఏపీలో కూడా ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. కాబట్టి దీనికి సంబంధించి అయితే ఈసారి మాత్రం కరోనాకు సంబంధించి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. కరోనా వస్తే నేరుగా ఆసుపత్రికి వెళ్ళి యొక్క గాంధీకి సంబంధించిన హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ కూడా తీసుకోవచ్చు. దానికి సంబంధించి ఇప్పటికే అన్ని వైద్య సదుపాయాలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పి కూడా ఇప్పటికే ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేసింది. జారీ చేసిన నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఎక్కడైనా కరోనాకు సంబంధించిన లక్షణాలు ఉంటే మాత్రము వారు నిర్లక్ష్యం వహించకుండా నేరుగా ఆసుపత్రికి రావాలని చెప్పి కూడా ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ కూడా దీనికి సంబంధించి సూచనలు జారీ చేసిన నేపథ్యంలో ఇటు హైదరాబాద్ లో కూడా ఒక తొలి కరోనా కేసు నమోదు కావడంతో దీనికి సంబంధించి కొంత ఆందోళన కలిగించే విషయంగా మనకు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఎవరు కూడా ఆందోళన చెందొద్దు అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా దీనికి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే కరోనాకు సంబంధించిన నేపథ్యంలో గతంలో ఏదైతే ప్రికాషన్స్ తీసుకున్నారో సోషల్ డిస్టెన్స్ కావచ్చు, అంతేకాకుండా రద్దీగా ఉన్న యొక్క ప్రాంతాలకు సంబంధించిన అక్కడికి వెళ్లకుండా, అంతేకాకుండా బయటికి వెళ్ళి వచ్చినప్పుడు శానిటైజర్ ఉపయోగించడము, ఎప్పటికప్పుడు శానిటైజర్ ఉపయోగించడం వల్ల కొంత కరోనాను కూడా నివారించవచ్చు అని చెప్పి కూడా డాక్టర్స్ ఇప్పటికే దీనికి సంబంధించి పూర్తిగా కొన్ని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కరోనాకు సంబంధించి పూర్తిగా ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పి కూడా డాక్టర్స్ అంటున్నారు. పవన్, మొదట్లో ఈ కరోనా వేరియంట్ అంత వ్యాప్తి చెందదు అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఈ కరోనా వేరియంట్ అనేది వ్యాప్తి చెందుతుంది. ఇటు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కూడా అలర్ట్ గా ఉండాలని చెప్తుంది. మరి ఈ నేపథ్యంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డాక్టర్స్ ఏమంటున్నారు?
అయితే ప్రభుత్వం దీనికి సంబంధించి ఇప్పటికే కరోనా వస్తే మాత్రం ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. కరోనా వస్తే దీనికి సంబంధించి అంతా ట్రీట్మెంట్ చేసే విధంగా కూడా సదుపాయాలు అందుబాటులోకి తీసుకొచ్చాము. గతంలో కరోనాకు సంబంధించిన నేపథ్యంలో చాలా మంది చనిపోయారు. ఈసారి మాత్రం అలా కాకుండా దీనికి సంబంధించి పూర్తిగా మందులు కావచ్చు, ట్రీట్మెంట్ కావచ్చు, వైద్య సంబంధించిన అంతా కూడా ఇప్పటికే అందుబాటులోకి వచ్చిందని చెప్పి ఇప్పటికే ప్రభుత్వాలు కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. అంతేకాకుండా ఎవరు కూడా కరోనా వచ్చిందని చెప్పి కూడా ఇంట్లోనే ఉండకుండా దీనికి సంబంధించి నేరుగా హాస్పిటల్కి రావాలని మాత్రము వైద్యులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే కరోనా వచ్చి నిర్లక్ష్యం చేస్తే వారి వల్ల ఇతరులకు కూడా కరోనా సోకే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఎవరైతే కరోనా వస్తే వారంతా కూడా నేరుగా హాస్పిటల్కి వస్తే మాత్రము వారికి ఒక వైద్య చికిత్సలు అందిస్తామని చెప్పి కూడా దీనికి సంబంధించి డాక్టర్లు కూడా చెప్తున్న నేపథ్యంలో గతంలో ఉన్నంత కరోనాకు సంబంధించి ఈసారి మాత్రము అంతా ఉండకపోవచ్చు అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి డాక్టర్లు కూడా చెప్తున్నారు. ఎందుకంటే గతంలో కరోనా వచ్చినప్పుడు ఇప్పుడు వైద్యకు సంబంధించి కూడా అంత సదుపాయాలు అందుబాటులో లేకపోయిన నేపథ్యంలో ఈసారి మాత్రం కరోనా వస్తే దానికి సంబంధించి ఎలాంటి యొక్క వైద్య చికిత్సలు అందించాలనేది మాత్రం ఇప్పుడు పూర్తిగా అవగాహన నేపథ్యంలో దానికి సంబంధించి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని చెప్పి కూడా డాక్టర్లు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్. ఉగ్ర కదలికలపై దృష్టి సారించిన ఎన్ఐఏ హైదరాబాద్ లో కీలకంగా మకాం వేసిన సిరాజ్ అనే వ్యక్తి చుట్టూ దర్యాప్తును ముమ్మరం చేసింది. గత 7 సంవత్సరాలుగా గ్రూప్స్ పరీక్షల శిక్షణ పేరుతో హైదరాబాద్ లో తిష్టవేసిన సిరాజ్ పక్కా వ్యూహంతో కార్యకలాపాలను సాగించినట్లు అధికారులు గుర్తించారు. సిరాజ్ తో కలిసి ఉన్న సమీర్ అనే వ్యక్తి హైదరాబాద్, విజయనగరం, ఢిల్లీ, బెంగళూరు, ముంబైలో రెక్కీ చేసినట్లు తెలిసింది. గత సంవత్సరం నవంబర్ 22న ముంబై అంధేరీలో జరిగిన ఓ మత కార్యక్రమానికి సిరాజ్, సమీర్ హాజరైనట్లు విచారణలో వెల్లడైంది. అందులో అదాన్ ఖురేషీ, దిల్హాన్, మొహసిన్ షేక్, జసీన్ అలియాస్ అమన్, ఫహద్, అమీర్ అన్సారీ వంటి వ్యక్తులందరికీ సంబంధించిన సంబంధాలు కూడా వెలుగు చూశాయి. ఇక మరోవైపు సిరాజ్ సోషల్ మీడియా అకౌంట్లపై విచారణ కొనసాగుతోంది. సోషల్ మీడియాలో ఎమ్మెల్యే రాజా సింగ్ కు సిరాజ్ కౌంటర్ ఇచ్చారు. సిరాజ్ కౌంటర్ ను మెచ్చుకుంటూ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. రాజా సింగ్ కు ఇంకా గట్టి కౌంటర్ ఇవ్వాలని ఆ గుర్తు తెలియని వ్యక్తి చెప్పాడు. 4 రోజుల పాటు ఇద్దరి మధ్య సంభాషణలు కొనసాగినట్టుగా తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, అసలు ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు? ఇటు రాజా సింగ్ కి కౌంటర్ గట్టిగా ఇవ్వాలని చెప్పింది ఎవరు? అలాగే ఇప్పటి వరకు జరిగిన విచారణలో ఎలాంటి కీలక అంశాలు బయటపడ్డాయి? సిరాజు, సమీర్ల యొక్క కస్టడీ విచారణలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. దాదాపు 2 రోజుల పాటు చేసినటువంటి కస్టడీ విచారణలో అనేక కీలక విషయాలను కూడా రాబట్టడం జరిగింది పోలీసులు. ముఖ్యంగా నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ కాపీని ముందు పెట్టి అందులో మెన్షన్ చేసినటువంటి విషయాల ఆధారంగా వైపున ఇటు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, అలాగే జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారులు సంయుక్తంగా ఈ యొక్క కస్టడీ విచారణ అనేది కొనసాగుతుంది. వీళ్ళు ముఖ్యంగా ఈ ఉగ్ర సానుభూతి పరులుగా ఉన్నటువంటి సమీర్, సిరాజుల నుంచి అనేక కీలక విషయాలన్నింటినీ కూడా రాబడుతున్నారు. అసలు వీళ్ళ ఉగ్ర ప్లాన్ అనేది ఏ రకంగా ప్లాన్ చేయడం జరిగింది, దీన్ని ఏ రకంగా అప్లికేబుల్ చేసేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారనేటువంటి అన్ని అంశాలను, అలాగే ఏ ప్రాంతాలు, ముఖ్యంగా ఏ ప్రాంతాలకు వెళ్లి ఏ సెషన్స్ కు హాజరయ్యారు, అసలు ఈ ఉగ్రదాడులకు సంబంధించినటువంటి ముడి సరుకును ఎలా కొనుగోలు చేశారు, వీళ్ళను డైరెక్ట్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు అనే దాని మీద పూర్తిగా ఈ విషయాలన్నింటినీ కూడా యొక్క దాదాపు 2 రోజుల పాటు కొనసాగినటువంటి విచారణలో యొక్క పూర్తి విషయాలను కూడా తెలుసుకోవడం జరిగింది. ఇక మరోసారి ఈ యొక్క కస్టడీ విచారణ అనేది కొనసాగుతుంది. ముఖ్యంగా సిరాజు యొక్క పోస్టులకు సంబంధించి తను సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి పోస్టుల మీద మనకంతున్నటువంటి సమాచారాన్ని బట్టి వైజాగ్ కు చెందినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగి తను పెట్టినటువంటి పోస్టులను మెచ్చుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. అయితే ఇంతకు అసలు ఆ ప్రభుత్వ ఉద్యోగి ఎవరు అనేది కూడా ఆరా తీసే పనిలో ఉన్నారు. ముఖ్యంగా గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మొదటి నుంచి కూడా తను హైందవ ధర్మానికి సంబంధించినటువంటి అనేక అంశాలను కూడా తను ముఖ్యంగా దాన్ని లైమ్ లైట్ లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాటన్నిటి గురించి వివరిస్తూ ఉంటాడు. ఇటు యాంటీ
ముస్లింగా ఆయన యొక్క వ్యాఖ్యలు అనేవి ఎప్పుడూ ఉంటాయి. కొంత తన యొక్క మతాన్ని ముందుకు తీసుకెళ్లడంతో పాటు తను మతం గురించి ఎవరన్నా మాట్లాడినప్పుడు దాన్ని గట్టిగా అపోజ్ చేసినటువంటి వ్యక్తులలో రాజాసింగ్ ఉంటారు, గోషామహల్ ఎమ్మెల్యే. అయితే ఆయన వ్యాఖ్యలకు సంబంధించి ఆయన ఎక్కడన్నా మాట్లాడినటువంటి మాట్లాడేవి ఉంటే సోషల్ మీడియా వ్యాప్తంగా వాటన్నిటి మీద కూడా కౌంటర్లు ఇస్తూ ఉన్నాడు సిరాజు సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా. సో వీటినే కొంతమంది అటు వైజాగ్కు సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు తనకు మద్దతుని ఇచ్చి తనను మెచ్చుకుంటూ ఇంకా గట్టిగా కౌంటర్లు ఇవ్వాలని తనకి తెలియజేసినటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ యొక్క విచారణలో గుర్తించడం జరిగింది. ఇక ముఖ్యంగా సిరాజ్ అసలు ఏ ప్రాంతాలకు తిరిగాడు అనే దాని మీద పూర్తిగా ఆరా తీసినప్పుడు 22వ తారీఖున ముంబై వెళ్ళినప్పుడు 10 మందితో కలిసి హ్యాక్ ఇండియా లైవ్ సెషన్ కు హాజరయ్యాడు అనేటువంటి విషయాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అయితే మరోవైపు ఢిల్లీ వెళ్ళిన సందర్భంలోనూ జనవరి 26న ఢిల్లీకి వెళ్ళినటువంటి విషయాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. మరి అసలు జనవరి 26న ఢిల్లీకి ఎందుకు వెళ్ళాడు, ముంబైకి ఢిల్లీకి 2 ప్రాంతాలకు వెళ్ళినటువంటి సందర్భంలోనే అక్కడే యొక్క ఉగ్రకుట్రకు ప్లాన్లను చేయడం జరిగిందా ఇద్దరు కలిసి, సమీర్ సిరాజులు ఇద్దరు, లేదా మరొక సందర్భంలో చేశారా, అసలు ఆ ముడి సామాగ్రి పేలుళ్లకు సంబంధించినటువంటి ముడి సామాగ్రిని ఎక్కడ కొనుగోలు చేశారు, ఈ ప్రాంతాలకు వెళ్ళినప్పుడే కొనుగోలు చేయడం జరిగిందా అనేటువంటి అన్ని అంశాలను కూడా కనుగొనడం జరిగింది. ఇక వీరికి సహకరిస్తున్నటువంటి వ్యక్తులు బీహార్ కు చెందినటువంటి అబూ తాలేం అలాగే అలియాస్ అబూ ముసబ్బు సూచనలతో సిరాజు సమీర్లు సిగ్నల్ యాప్ ద్వారా ఈ జిహాదీ కార్యక్రమాలకు అటెండ్ అయ్యి అక్కడ ఇన్స్పైర్ అయ్యి పూర్తిగా ఇక్కడ అటాక్స్ కు పూనుకునే విధంగా ఆ ప్లాన్లు చేసినట్లు కూడా గుర్తించడం జరిగింది. సో వీటి కారణంగానే అనేక రకాలైనటువంటి పోస్టులు పెట్టడము, ఆ పోస్టుల ద్వారా కొంత రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయడం, ఇవన్నీ చేశారు అన్నటువంటి విషయాలను ఐడెంటిఫై చేశారు. ఇక హైదరాబాద్, విజయనగరం, ఢిల్లీ, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి ఇక్కడ ఉగ్రకుట్రకు ప్రయత్నాలు చేసినటువంటి విషయాన్ని 2 రోజుల పాటు జరిగినటువంటి కస్టడీ విచారణలో తెలుసుకోవడం జరిగింది. ఇక ఇవాళ మరొకసారి విచారించబోతున్నటువంటి నేపథ్యంలోనే ముఖ్యంగా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ వీరిని ప్రధానంగా విచారించబోతోంది. వీరి యొక్క అంటే ఒకవైపున ఉగ్రకుట్రను భగ్నం చేసే విధంగా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్లు, అలాగే వీళ్ళు చేసినటువంటి ప్లాన్లకు సంబంధించి ఎన్ఐఏ దర్యాప్తు సంస్థ, ఈ 2 కూడా వీళ్ళు స్థానిక పోలీసులతో కలిసి ప్రస్తుతం వాళ్ళని విచారిస్తూ ఉన్నారు. అయితే దాదాపు 7 ఏళ్లుగా హైదరాబాద్ లోనే మకాం వేసినటువంటి సిరాజ్ కూడా గ్రూప్ కి ప్రిపేర్ అవుతున్నటువంటి పేరుతో వచ్చి ఇక్కడ పూర్తిగా కొంతమంది వ్యక్తులను ఒక గ్రూప్ గా తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతోనే వీళ్ళను ప్లాన్ ప్రకారం ఇటు సమీర్ కావచ్చు వీళ్ళందరినీ కూడా ఏకం చేసినటువంటి పరిస్థితి ఉంది. వీరి ద్వారా కొంత ఒక గ్రూప్ ను ఏర్పాటు చేసి దీనికి శిక్షణ తరగతులను కూడా ప్రారంభించాలనంటూ కూడా ఆత్మహుతి దాడులు చేసుకునే విధంగా, ఉగ్ర పేలుళ్లకు పాల్పడే విధంగా, అనేక కుట్రలకు తెరతీసే విధంగా వాళ్ళందరినీ కూడా ఇన్స్పైర్ చేస్తూ వాళ్లకు శిక్షణ ఇచ్చే విధంగా కూడా అనేక రకాలుగా వాళ్ళని మభ్యపెట్టి ఈ రకమైనటువంటి కార్యకలాపాలకు పూనుకునే విధంగా తను ముందుకు తీసుకెళ్లినటువంటి విషయాన్ని కూడా ఐడెంటిఫై చేసిన నేపథ్యంలోనే అసలు వీళ్ళిద్దరూ జతగా కలిసిన తర్వాత అసలు ఏ రకమైనటువంటి కుట్రలు చేశారనే దాని మీద ఇవాళ మరొకసారి పూర్తిగా దర్యాప్తు చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. రత్నకుమార్, ఇంత భారీ మొత్తంలో ఇటు పేరుల కుట్ర కేసులో ఇందులో వీరు ఇన్వాల్వ్ అయ్యారు. మరి ఇంకా అతనికి ఇటు ప్రభుత్వ ఉద్యోగి సహకరించడం అంటే ఏ విధంగా చూడాలి, అంటే తనకు మద్దతు తెలపడం ఏ విధంగా చూడాలి? అంటే ఇక్కడ సక్సెస్ అయితే ఇంకా చాలా చోట్ల వీళ్ళు పేలుళ్ల కుట్రకు సంబంధించి ఇంకా చేయాలని చూస్తారు. బట్ మన పోలీసులు మాత్రం దాన్ని ఛేదించి కుట్రనైతే భగ్నం చేశారు. మరి ఆ ప్రభుత్వ ఉద్యోగి ఎవరు, అసలు తనపై ఎలాంటి చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది? ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి ఇటు సమీర్ సిరాజ్లకు ముఖ్యంగా సిరాజ్ పెడుతున్నటువంటి సోషల్ మీడియా పోస్టులను సమర్థించినటువంటి వ్యక్తి వైజాగ్ కు చెందినటువంటి ప్రభుత్వ ఉద్యోగిగా ప్రధానంగా ప్రాథమిక సమాచారం అందరూ తెలుస్తుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ను కూడా వీళ్లను ఇప్పుడు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నటువంటి నేపథ్యంలోనే వీరి యొక్క ఇచ్చినటువంటి సమాచారం మేరకు వారిని ఐడెంటిఫై చేసినటువంటి అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా అసలు వీరిని సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు, అలాగే వీరికి సాయం చేస్తున్నటువంటి ఫండ్స్ అనేవి, అంటే వీళ్ళకు ఫండ్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఈ కార్యకలాపాలు కొనసాగించాలంటే పెద్ద ఎత్తున నిధులు అవసరం అవుతాయి. కాబట్టి ఈ నిధులను సమకూరుస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు అనే దాని మీద కూడా ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఐసిస్ తో పాటు ఇతర ఉగ్రవాద సంస్థల నుంచి కూడా వీళ్ళకి పూర్తి మద్దతు దొరుకుతుంది. వీళ్ళకు కావాల్సినటువంటి సూచనలు సలహాలు అనేవి వస్తున్నాయి. వీళ్ళను ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ గాను ఉగ్రవాద సంస్థలు అనేవి డైరెక్ట్ చేస్తున్నాయి. వాళ్ళ ఆధ్వర్యంలోనే వీళ్ళు పనిచేస్తున్నారు. వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి గ్రూపులన్నీ కూడా ఈ రకంగానే ఫామ్ అవుతున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఏర్పాటు చేయాలనుకున్నటువంటి గ్రూప్ కూడా ఆ రకంగానే ఫామ్ అయింది అనేటువంటి విషయాలను కూడా తెలియజేయడం జరిగింది. సో వీటన్నిటికీ సంబంధించి ఇప్పుడు అసలు ఎవరు వీరికి అంటే ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఆ ఉగ్రకుట్రను ప్రేరేపించే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నటువంటి సందర్భంలో సిరాజు అతనికి మద్దతునిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరనే దాని మీద కూడా ప్రజెంట్ ఫోకస్ చేశారు. ముఖ్యంగా ఈ ప్రభుత్వ ఉద్యోగి ఎవరనేది కూడా ఆరా తీస్తూ ఉన్నారు. అయితే ఓవరాల్ గా జరిగినటువంటి యొక్క ఉగ్రకుట్ర అనేది కూడా అంటే
ప్లాన్ చేస్తున్నటువంటి సందర్భంలోనే దీన్ని పూర్తిగా భగ్నం చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని రీసెంట్ గా ఒక కార్యక్రమంలో హాజరైనటువంటి తెలంగాణ డీజీపీ జితేంద్ర కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు. వాస్తవానికి సమీర్ సిరాజులు ఇద్దరూ జత కలిసి ఒక గ్రూప్ ని ఫామ్ చేయాలనుకున్నటువంటి నేపథ్యంలోనే దీన్ని ముందస్తుగానే స్థానిక పోలీసులు కావచ్చు, అలాగే ఎన్ఐఏ, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్స్ జాయింట్ ఆపరేషన్స్ చేసి దీన్ని భగ్నం చేశాయి. అంటే ఇది కనీసం స్టార్ట్ అవ్వకుండానే దీన్ని పూర్తిగా నిర్మూలన చేశారు. కాబట్టి ఇప్పుడు ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లేదు అనేటువంటి విషయాన్ని సాక్షాత్తు తెలంగాణ డీజీపీ జితేందర్ తెలియజేయడం జరిగింది. మరోవైపున ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేవు, అంతా కూడా శాంతియుత వాతావరణం ఉంది. సెక్యూరిటీ పరంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు. ఎందుకంటే ఎప్పుడైతే సమీర్ సిరాజులు కలిసి హైదరాబాద్ మహానగరంలో పేలుళ్లకు పాల్పడాలనే కుట్రకు తెరతీసినటువంటి నేపథ్యంలోనే కొంత ప్రజలందరూ కూడా ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వీటన్నిటికి సంబంధించి ఒకవైపున వీళ్ళని అదుపులోకి తీసుకోవటం, వీరితో పాటు ఇతర రాష్ట్రాల్లో ఎక్కడెక్కడైతే ఈ ఉగ్ర కుట్రదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడంతో కొంత పరిస్థితి అనేది సద్దుమణిగింది. అటాక్స్ అనేవి జరగకుండా పోలీసులు చాకచక్యంగా వీళ్ళందరినీ పట్టుకోగలిగారు. సో ప్రస్తుతం వాతావరణం అంతా కూడా శాంతియుత వాతావరణం నెలకొంది. సెక్యూరిటీ పరంగా తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలకు సంబంధించి కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉన్నటువంటి విషయాన్ని పోలీసులు తెలియజేస్తున్నారు. ఇక ఇవాళ జరగబోతున్నటువంటి కస్టడీ విచారణలో మరొకసారి వీరి దగ్గర నుంచి ఆ ప్రభుత్వ ఉద్యోగి ఎవరు, ఇంకా ఎంతమంది మద్దతు ఇస్తున్నారు, నిధులు సమకూర్చుకోవడంలో ఎవరు సహకరిస్తున్నారు అనేటువంటి అన్ని విషయాలను కూడా తెలుసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. సరస్వతి పుష్కరాల నేపథ్యంలో కాళేశ్వరానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేరుకున్నారు. లైవ్ లో చూద్దాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు కొనసాగుతున్నాయి. పుష్కరాలకు 11వ రోజు భక్తులు పోటెత్తారు. వేకువజామున నుండి తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి తరలివస్తున్నారు భక్తులు.
త్రివేణి సంగమంలో భక్తుల పుణ్య స్నానాలు చేసి నదీమాతకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అలాగే సైకత లింగాలను భక్తులకు పూజిస్తున్నారు. సైకిత లింగాలకు భక్తులు పూజిస్తున్నారు. అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో దర్శనానికి క్యూ లైన్లో బారులు తీరారు భక్తులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు కొనసాగుతున్నాయి. ఇటు పుష్కరాలకు 11వ రోజు భక్తులు పోటెత్తారు. వేకువజాము నుండి తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి తరలివస్తున్నారు భక్తులు. సతీ సమేత ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో అయితే సరస్వతి పుష్కరాలు కొనసాగుతున్నాయి. మరి సరస్వతి పుష్కరాలకి ఈ రోజు గవర్నర్ జిష్ణుదేవ్ హాజరయ్యారు. మరి కాసేపట్లో పుష్కర స్నానం ఆచరించబోతున్నారు. మరి గవర్నర్ రాక నేపథ్యంలో అక్కడ అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. ఇటు అధికార యంత్రాంగం అయితే పుష్కర ఘాట్ల వద్ద పారిశుద్ధ్యానికి మెయిన్ గా ప్రాధాన్యత ఇస్తూ నిరంతర సేవలు అందిస్తుంది. అలాగే ఇక్కడ గాడ్ ప్రాంతాల్లో అయితే మరింత గలాటి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఇటు గవర్నర్ వస్తున్న నేపథ్యంలో అయితే అక్కడ మనం చూస్తున్నాం భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఇందాకనే గవర్నర్ వచ్చారు. మరి కాసేపట్లో పుష్కర స్నానం అయితే ఆచరించబోతున్నారు. ఇటు గవర్నర్ తో పాటు మంత్రి శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. సో రేపటితో ఈ సరస్వతి పుష్కరాలు అనేది ముగియబోతున్నాయి. ఈ రోజు గవర్నర్ మరి కాసేపట్లో పుష్కర స్నానం చేయబోతున్నారు జిష్ణుదేవ్ వర్మ. సో ఇటు సరస్వతి పుష్కరాలకైతే రోజు రోజు భక్తుల సంఖ్యనైతే పెరుగుతూనే ఉంటుంది. సో భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు అవసరమైన అన్ని వసతులు సౌకర్యాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. సో రేపటితో అయితే ఈ సరస్వతి పుష్కరాలు అనేది ముగియబోతోంది.